వైసీపీ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని ప్రజలే చెప్తున్నారని వైసీపీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ప్రతి గ్రామంలో తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. తన తండ్రి సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తమ కుటుంబం ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మరోసారి వైసీపీకి ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తాను గెలిచిన తర్వాత ప్రజల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతా అంటున్న దర్శి వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి యామిని ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ యామ్ని. దర్శి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రస్తుతం బీఆర్కే న్యూస్ తో ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ప్రచారం ఎలా సాగుతోంది, నియోజకవర్గంలోని ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, వారి మాటలను విందాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైం అంతా కూడా ప్రచారానికి సంబంధించింది కాబట్టి ప్రచారంతో మొదలు పెడదాం అండి. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీరు నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు? మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు సీట్ అనౌన్స్ చేసిన కాడి నుంచి కూడా ఏ గ్రామాన్ని పోయినా ఎక్కడ పోయినా బూచేపల్లి కుటుంబాన్ని గత 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు మా కుటుంబ సభ్యులు మళ్ళీ మా గ్రామానికి వచ్చారు. జగన్మోహన్ గారు ఇచ్చిన పథకాలన్నీ పేదవాళ్ళకి అందుతున్నాయి. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు అవసరం అని చెప్పేసి జగన్మోహన్ గారు ఏ విధంగా ప్రేమతో ఉన్నారో ఆ ప్రేమ మొత్తం మా మీద చూపిస్తూ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా మా ఇంటికి రా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రేమతో ఆప్యాయతతో మంగళహారతలు పట్టేసి మిమ్మల్ని 100% జగన్మోహన్ గారి దయ వల్ల మీకు సీట్ ఇచ్చారు, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పేసి ఊరు వాడంతా ఏకమై మాకు మంచి స్పందన ఉంది. ప్రతి ఊర్లో కూడా జగన్మోహన్ గారు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని గెలిపించాలని ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు. అంటే ఇక్కడ చూస్తే మీరు అంటే గతంలో మీ నాన్నగారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ జెడ్పీ చైర్మన్. సో మరి ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా ప్లస్ అవుతాయంటారు? అంటే మొట్టమొదటి నుంచి కూడా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఆ రోజు ఇండిపెండెంట్గా గెలిచిన కాడి నుంచి కూడా మచ్చలేని నాయకుడిగా మా కుటుంబంలో కూడా పేదవాళ్ళకి సాయం చేయడం తప్ప వాళ్ళ నుంచి మేము ఆశించాలా, ఒక ప్రేమ తప్ప పేదవాళ్ళ నుంచి మేము ఆశించాలా. నాన్నగారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెట్టి ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేసి ముఖ్యంగా చర్చిలకు కానీ మసీదులకు కానీ గుళ్ళకి కానీ మా చేతనంత వరకు మేము సహాయం చేస్తూ వచ్చాం. అదేవిధంగా అటు సహాయం చేస్తున్నాం కాబట్టి అప్పుడు ప్రజలు కూడా ఇండిపెండెంట్గా గెలిపించారు. దాని తర్వాత మేము రాజశేఖర్ గారితో పాటు ఉండి ఈ ప్రాంతంలో పశ్చిమ ప్రకాశం జిల్లాలో దర్శి కూడా ఒకటి కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కొంచెం వెనకబడి ప్రాంతం కాబట్టి అప్పుడు నాన్నగారి టైంలో కూడా అన్ని మా టైంలో కానీ మంచినీటి వసతుల కోసం అన్నిటికీ ప్రతి మండలానికి కూడా మెయిన్ 3 మండలాలకి ఆ రోజు మంచినీటి వసతుల కోసం CPW స్కీమ్స్ పెట్టేసి త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చేసాం. అదేవిధంగా ఈ ప్రాంతం ముఖ్యంగా అగ్రికల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి కరెంట్ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు అన్ని విధాలుగా చేసాం. కాబట్టి నాన్నగారి చరిష్మా, ఈ రాజశేఖర్ గారి చరిష్మా, అదేవిధంగా జగన్మోహన్ గారి చరిష్మా ఈ ప్రాంతం ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మా చేతనంతరకు ఆ రోజు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు సహాయం చేశాం. అందువల్ల మళ్ళీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బూచేపల్లి కుటుంబంలో జగన్మోహన్ గారు కలిసిమెలిసి చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దర్శి ప్రాంతం బాగా డెవలప్ చేస్తారని ఒక హ్యాపీగా కోరికతో ఉన్నా కాబట్టి మంచిగా డెవలప్ చేస్తాం. అంటే ఎలాంటి అసోసియేషన్ ఉందంటారు వైఎస్ కుటుంబంతో? అంటే మొట్టమొదటిగా రాజశేఖర్ గారు అంటే మా అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ మొదటి నుంచి మాకు కానీ రాజశేఖర్ గారి ప్రేమ. మేము రాజకీయాల్లో రావాలంటే ఆ రోజు రాజశేఖర్ గారిని చూసి వచ్చాం, లేకపోతే వచ్చేవాళ్ళం కూడా కాదు. ఏదో మేము బిజినెస్ చేసుకుంటూ ఉండి కాలేజీ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ రాజశేఖర్ గారిని చూసి మేము పేద ప్రజలకు, మేము డాక్టర్ చేసిన తర్వాత కూడా పేద ప్రజల కోసం ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కోసం మా చేతనైనంత వరకు ఆ రోజు రాజశేఖర్ గారి టైంలో కానీ అదేవిధంగా ఇప్పుడు జగన్తో పాటు ఉన్నప్పుడు అమ్మ జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ రూరల్ డెవలప్మెంట్ కోసం ముఖ్యంగా ఆ గ్రావెల్ రోడ్స్ కానీ అన్ని విధాలుగా మంచినీటి వసతి కానీ చాలా విధాలుగా మా పేద ప్రజల కోసం ముఖ్యంగా SC ST కాలనీ వరకు మంచినీళ్ళు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం అమ్మ జెడ్పీ నుంచి కూడా చాలా నిధులు ఇస్తున్నాం. జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి కూడా మా కుటుంబం ప్రేమతో ఉంది. మమ్మల్ని జెడ్పీ చైర్పర్సన్ చేసి మళ్ళా ప్రజల కోరిక ప్రకారం మళ్ళీ మా కోరిక ప్రకారం మళ్ళీ ఎమ్మెల్యే సీటు నిజంగా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడు జగన్మోహన్ గారి కుటుంబాన్ని, రాజశేఖర్ కుటుంబాన్ని దూరం చేసుకోలేం. ఒక అన్నదమ్ముల భావంతో మేము ఎప్పుడు కలిసిమెలిసి ఉంటున్నాం. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్లస్ అంటున్నారు ఇప్పుడు. సో మరి ఇటు చూస్తే సూపర్ 6 అంటున్నారు. ఇందులో ఎస్పెషల్లీ ఒకటి మనం పిక్ చేయాల్సి ఉంటుంది, రైతు రుణమాఫీ. 2014లో ఈ అంశం గురించి వాళ్ళు మాట్లాడున్నారు. సో మళ్ళీ ఇప్పుడు తిరిగి ప్రస్తావిస్తున్నారు. ఏమన్నా మీకు బ్యాక్డ్రాప్ అవుతుంది అంటారా? 2014లో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 600 పైన హామీలు ఇచ్చారు. హామీల్లో ముఖ్యంగా మీరు చెప్పిన ప్రకారం రైతు రుణమాఫీ ఒకటి, డ్వాక్రా రుణమాఫీ ఒకటి, ఇంటింట ఉద్యోగాలని చాలా మాటలు చెప్పాడు.
ఏది ఆచరణ కాల. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేసి రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు సూపర్ 6 అన్నారు. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడు అతను హామీలు ఇచ్చినా కూడా పేద ప్రజలకు నేను పలానా పథకం పేద ప్రజలకు అందిందని చెప్పుకునే పథకం ఒకటి కూడా లేదు ఇప్పుడు కూడా. అప్పుడు 600 పథకాలు చెప్పాడు, ఇప్పుడు సూపర్ 6 అన్నాడు. ఆ సూపర్ 6లో బెనిఫిట్ పొందే నాకేం కనిపించట్లా. మేమే నవరత్నాల పథకాల ద్వారా అన్నీ ప్రవేశపెట్టి అవి కాకుండా ఎలక్షన్లో ఇచ్చిన కాకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి కొత్త హామీలు కూడా చాలా చేస్తున్నాం. కాపు నేస్తాలు కానీ ఈబీసీ నేస్తాలు కానీ ఎన్నో పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని నమ్ముతారు కానీ చంద్రబాబు నమ్మే ప్రశ్నే లేదు. ఆ సూపర్ 6 అనేది వరకు కళ్ళబొడ్ల మాటలు చెప్తున్నాడు. ఆయనేమో రకరకాలుగా హామీలు ఇస్తామంటాడు. మేము హామీలు ఇచ్చి నెరవేర్స్తేమో శ్రీలంక అయిపోద్ది అంటాడు. ఆయన ఎన్ని చేస్తే అమెరికా అయితే అవ్వదు కదా. కానీ జగన్మోహన్ గారు మొదటి నుంచి కూడా ఏమి చేయగలుగుతాడో, ఏ పెద్ద ప్రజల కోసం అవసరమో అవి హామీలు నెరవేరుస్తున్నాడు. అదేవిధంగా నవరత్నాలు సక్సెస్ఫుల్గా పేదవాళ్ళు కంప్లీట్గా రీచ్ అయింది కాబట్టి దాని ఇప్పుడు నవరత్నాలు ప్లస్ పెట్టేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫండ్స్ పెట్టి ముఖ్యంగా పేదవాళ్ళ కోసం అండగా ఉండటం కోసం ఆర్థిక సాయం కూడా చేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తే దర్శి నియోజకవర్గం నుంచి ఇద్దరు కూడా డాక్టర్సే ఉన్నారు. అటు టీడీపీ కావచ్చు, కూటమి నుంచి టీడీపీ కావచ్చు, ఇటు మీరు వైసీపీ నుంచి ఇద్దరు కూడా డాక్టర్స్. మొదట మీరే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించినట్టున్నారు కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవునవును. సో తర్వాతే ఇటు టీడీపీ నుంచి వచ్చారు. ఫస్ట్ నుంచి కూడా మేము అమ్మ జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి ఉంటున్నాం కాబట్టి మేము జగన్ సార్ని కోరున్నాము. అన్న సీట్ అనౌన్స్ చేయండి అన్న, మేము పేద ప్రజలకు సేవ చేసుకుంటామని చెప్పడం. జగన్మోహన్ గారు ఆల్మోస్ట్ 45 days ముందు అనౌన్స్ చేయటం, మేము అన్ని ప్రాంతాలు తిరగడం జరుగుతూ ఉంది. ప్రజలు మంచి స్పందన ఉంది. జగన్మోహన్ గారు ప్లస్ బూచేపల్లి కుటుంబాన్ని ఆదరించాలి. ప్రజలు చాలా సంతోషంగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే మధ్యశెట్టి వేణు సిట్టింగ్ ఎమ్మెల్యే. లాస్ట్ టైం ఆయన గెలవడం కోసం మీరు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు అంటారా? మొట్టమొదటిగా 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా ఆ రోజు నాన్నగారికి హెల్త్ బాగాలేకపోవడం నేను పోటీ చేయలేకపోయినా, కానీ జగన్మోహన్ గారు ఎవరిని ఇచ్చినా ఏ క్యాండిడేట్ అనౌన్స్ చేసినా ఆ రోజు సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా నేను ఆ రోజు ఏ క్యాండిడేట్ పెట్టినా సపోర్ట్ చేసేవాడిని. ఇక్కడ కానీ నూతలపాడు ప్రాంతంలో సపోర్ట్ చేశాను. ఇక్కడ చూస్తూ ఉంటే ఆల్రెడీ అతను టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తామని వాళ్ళు టీడీపీ అభ్యర్థి వాళ్ళు బొకే ఇల్చుకోవడం జరిగింది. కానీ మనస్ఫూర్తిగా పనిచేసే వాళ్ళని ఎప్పుడు మేము కలుపుకొని పోతాం, మనస్ఫూర్తిగా పనిచేయాలని మేము కలుపుకొని పోలేము. కానీ అతను చేసినా చేయకపోయినా ప్రజలందరూ మా వైపు ఉన్నారు. జగన్మోహన్ గారిని అభిమానించే ప్రతి వర్గం కూడా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా జగన్మోహన్ గారు ప్రతి ఒక్కరు ప్రేమిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మా గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. ఇక్కడ అంటే సంక్షేమమే జగనే సంక్షేమం అంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఈ 5 years నుంచి మీరు అంటే ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఇప్పుడు ఏ విధంగా మీకు ప్లస్ అవుతుంది ఈ ఎలక్షన్స్లో? జగన్మోహన్ గారి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా ఉండేసి రెండు చేస్తూ ఉన్నారు. మనకు సంక్షేమం ఎక్కువ కనిపిస్తుంది అనుకుంటారు, కానీ గ్రామాల్లో ఫస్ట్ ఏ గ్రామానికి పోయినా ముందు కనిపించే సచివాలయం, ఒక ఆర్బీకే, ఒక పాల కేంద్రం, అదేవిధంగా ఒక హెల్త్ సెంటర్, ఇవన్నీ కూడా గ్రామంలో డెవలప్మెంట్ విషయాలు. సంక్షేమం 100% సక్సెస్ఫుల్గా చేసుకుని అభివృద్ధి కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ గ్రామంలో మౌలిక వసతులుగా ఇప్పుడు చూస్తుంటే ప్రతి గ్రామానికి కూడా మంచినీటి వస్తే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ జేజీఎంలో ప్రతి ఇంటింటి కుళాయి వేస్తున్నారు జగన్మోహన్ వచ్చిన తర్వాత. ఇవన్నీ డెవలప్మెంట్. టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు చెట్టు నీరు పథకం పెట్టి ఎన్ఆర్జీసీ మొత్తం డబ్బులన్నీ వాళ్ళ కార్యకర్తలు జోబులు నింపుకున్నారు. కానీ ఇదే ఎన్ఆర్జీసీ ఫండ్స్ పెట్టి ఒక కన్స్ట్రక్షన్ వర్క్లు కనిపిస్తూ ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని డెవలప్ చేస్తున్నాడు. అదేవిధంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో మాకు దగ్గరలో మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఓడర్ డ్రైవ్లు వచ్చినాయి. ఎన్ని విధాలుగా సంక్షేమం ప్లస్ అభివృద్ధి ప్రకాశం జిల్లా మా ప్రాంతంలో బాగుంటుంది. జగన్మోహన్ గారు అంటే ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం, పేద ప్రజల కోసం అండ, ఇటువంటి నాయకుడు కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ. అంటే మీరు మీ మేనిఫెస్టోని గడప గడప తీసుకెళ్తున్నారు నియోజకవర్గంలో. అండ్ అటు కూటమిది ఎస్పెషల్లీ టీడీపీ జనసేనది మేనిఫెస్టో కూడా వెళ్తున్నప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీ మేనిఫెస్టోకి, అదేవిధంగా కూటమి మేనిఫెస్టోకి? ఇక్కడ మేనిఫెస్టో చెప్పిన వ్యక్తి ఇంపార్టెంట్. ఈడ మాట ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఆడ మాట ఇచ్చింది ఆ మేనిఫెస్టోలో. బీజేపీ మనిషి అట్లీస్ట్ ఆ పాంప్లెట్ కూడా పట్టుకోవాలి. ఆ మేనిఫెస్టోలో మహా అయితే వాళ్ళు 3 కోట్లమే అంటున్నారు. ఆ మేనిఫెస్టో కూడా బీజేపీ సపోర్ట్ చేయట్లేదు. దాంట్లో పేదవాళ్ళకి సహాయం చేస్తామని ఏ పథకాలు కూడా కనిపించట్లా. కానీ వాళ్ళు 3 కూటమి అయ్యేసి మా ముగ్గురిని చూసి ఓట్లు ఏమంటున్నారు. ఇక్కడే జగన్మోహన్ గారు నేను సంక్షేమం చేస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాం, చూసి అభివృద్ధి ఏమన్నారు. కానీ రాష్ట్రంలో ఇతను సూపర్ 6లు పెట్టినా సూపర్ 10లు పెట్టినా అతను నమ్మే పరిస్థితి ఎవరు లేదు. చంద్రబాబు నాయుడు అంటే ఒక మోసం, చంద్రబాబు నాయుడు అంటే ఒక దగ, ఒక వెన్నుపోటుదారుడు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారికి ఒక ఎజెండా లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎజెండా లేదు. వరకు 3 జెండాలు ఏకం చేసుకొని వాళ్ళందరూ మాకు ఓట్లేండి మాకు ఓట్లే అన్నారు. రాష్ట్ర ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. అభివృద్ధి ఎవరు చేస్తారు, సంక్షేమం ఎవరు చేస్తారు,
పేదవాళ్ళందరికీ పథకాలు ఎవరు ఇస్తున్నారో చూసి జాగ్రత్తగా ఓట్లు వేస్తారు. ఆల్రెడీ జగన్మోహన్ గారిని సీఎం చేసుకోవడం కోసం ప్రజలందరూ ఫిక్స్ అయిపోయినారు. అంటే 2014లో కూటమి అప్పుడు కూడా అంతే, బీజేపీ, జనసేన అండ్ టీడీపీ కలిసి కంటెస్ట్ చేశారు, ఆ విజయం దిశగా అడుగులు వేశారు. 2019లో అది సాధ్యపడలేదు, రకరకాల విభేదాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు తిరిగి 2024లో కలిసి వస్తున్నాం అంటున్నారు. కలిసి వస్తున్నారు, ఏమన్నా మీకు మైనస్ అవుతుందా? 2014లో ఫస్ట్ టైం రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి డెవలప్ చేస్తానని ప్రజలందరూ అనుకున్నారు. మాట్లాడితే నేను హైదరాబాద్ నేను డెవలప్ చేసి ఐటీ డెవలప్మెంట్ చేసి అంటాడు. ఆయనకి ఇచ్చిన 5 సంవత్సరాల్లో 14 నుంచి 19 టైంలో ఐటీ ఇండస్ట్రీ ఏం డెవలప్ చేయలేదుగా. అతను మాట్లాడితే హైదరాబాద్ నేనే డెవలప్ చేశాను, అత్యాధునిక సిటీ డెవలప్ చేశాను, కళ్ళబుల్లి మాటలు చెప్తాడు. యాపిల్ ఫోన్ కనిపెట్టింది అంటాడు, ప్రతిదీ కనిపెట్టింది అంటాడు, కానీ డెవలప్మెంట్ శూన్యం. అట్లా ఆ రోజు మోడీ గారు ఉన్నారు, మోడీ ప్రపంచం ఉంది కాబట్టి కొంచెం సపోర్ట్ అయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2014 ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి నమ్మరు. ఇతను ముగ్గురు ఓన్లీ మాటలు చెప్పి పోయేవాళ్ళు తప్ప పేద ప్రజలకు సహాయం చేయరని చెప్పి ప్రజలందరూ నమ్ముతున్నారు. వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా 2014 సినారియో వేరు, 2024 సినారియో వేరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ నమ్మరు, అటు చంద్రబాబు నమ్మరు, అటు మోడీ ప్రపంచం లేదు. అందువల్ల మనం ఆల్రెడీ సీఎం గారు ఒకసారి అన్ని పథకాలు అందించారు కాబట్టి నా పథకాలు అందినైతే ఓటేయని చెప్పారు. ఇటువంటి ముఖ్యమంత్రి చాలా అరుదు. అన్ని మొత్తం డెవలప్మెంట్ చేసాము, నా డెవలప్మెంట్ చూసి ఓట్లు వేయమంటారు. అందుకని డెవలప్మెంట్ చేశారు, ఓట్లు వేస్తారు మాకు. సో ఫైనల్గా దర్శి కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ప్రజలకు ఏం చెప్తారు? దర్శి ప్రజలందరూ గత 20 సంవత్సరాల నుంచి మా కుటుంబాన్ని ప్రేమతో అభిమానం చూసుకుంటూ ఏ గ్రామానికి వచ్చినా కూడా మా బూచేపల్లి కుటుంబం మాకు వచ్చిందని చెప్పేసి మాకు అండగా ఉంటుందని చెప్పి వాళ్ళు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో నాన్నగారి టైంలో కానీ మా టైంలో కానీ ఎంతో విధాలుగా పేద ప్రజల కోసం సహాయం చేసి ఎన్నో డెవలప్మెంట్ యాంగిల్ చేశాం. ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతానికి అవసరమైంది ముందు వ్యవసాయం. ఈ వ్యవసాయం మీద మెయిన్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చినా కూడా సబ్స్టేషన్లు కట్టి అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్లు ఏమన్నా, అదేవిధంగా సాగర జలాలు ఏమన్నా ప్రతి చివరి భూముల వరకు ఇచ్చడం కోసం రైతుల కోసం అండగా ఉంటాము. అదేవిధంగా మహిళలందరి కోసం అండగా ఉండటం కోసం ప్రతి మండలంలో మహిళా భవనం ఏర్పాటు చేసి మహిళలందరి కోసం అండగా ఉంటాము. అదేవిధంగా మొన్న మా సీఎం గారు దర్శి కుర్చేడు ప్రాంతం వచ్చినప్పుడు మాకు హామీ ఇచ్చాడు. ఈ కుర్చేడు దొనకొండ ప్రాంతం కొంచెం మంచినీటి సమస్య ఇబ్బందిగా ఉన్నప్పుడు మేము చెప్పాను జగన్మోహన్ గారిని, ఈ రెండు మండలాల్లో ఒక మంచి సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఏర్పాటు చేసి ఈ 2 మండలాల్లో త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చేయమని అడుగున్నాము. అదేవిధంగా ఈ కుర్చేడు దొనకొండ ప్రాంతంలో ఎన్ని చెరువులు ఉన్నాయో అన్ని చెరువులు ఇంప్రూవ్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అన్ని చెరువులు నీళ్ళు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయి. అవి అగ్రికల్చర్ కూడా ఉపయోగపడతాయని జగన్మోహన్ చెప్పడం. జగన్ ఒకటే మాట ఇచ్చాడు, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను సీఎం అయిన తర్వాత నా మాటగా చెప్పండి, నేను 100% అన్ని చెరువులు నింపేసి డెవలప్మెంట్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ప్రతి చెరువు కూడా ఇంప్రూవ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి అది పూర్తిగా ప్రజలందరికీ ఉపయోగపడేది, ఒక కమ్యూనిటీకో ఒక సొసైటీ కోసం అన్నిటికీ ఉపయోగపడేది. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయం వచ్చేసరికి జగన్మోహన్ గారు ప్రతి స్కూల్గా నాడు నేడు డెవలప్మెంట్ అన్ని విధాలుగా చేస్తున్నాడు. అమ్మ జెడ్పీ నిధులు కూడా ఉన్నాయి. అవసరమైతే ఇంకా ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తాము. ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ మొన్న మా జగన్మోహన్ గారి దయ వల్ల డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది. ఆ డిగ్రీ కాలేజ్ ప్రస్తుతం టెంపరీ బిల్డింగ్ ఉంది కాబట్టి పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టించేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా యూత్ అనేటికి ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో ఒక మినీ స్టేడియం ఏర్పాటు చేసి స్పోర్ట్స్ యాక్టివిటీ పెట్టేసి యూత్ అందరూ కూడా ఉపయోగపడతాము. అదేవిధంగా మెడికల్ కానీ ఎడ్యుకేషన్ విధంగా మా చేతనంతో కృషి చేసి అన్ని గ్రామాల్లో పేద ప్రజలకు కావాల్సిన ముఖ్యంగా వైద్యం విద్య, ఆ వైద్యం విద్య ఇబ్బంది లేకుండా పూర్తిగా అందరికి అందుబాటులో ఉండేసి, అదేవిధంగా అటు అగ్రికల్చర్ వ్యవస్థకి పేదవాళ్ళకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల అందరి కోసం మా చేతనైతే మేము కృషి చేసి దర్శి నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ విత్ బీఆర్కే న్యూస్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.